మత్తూరు పావని వందనములు తెలియపరుచుకుంటున్నాము. పద్ధతిని అనుసరిస్తూ కూర్చున్నాము. शेख गौशिया बेगम, जम अर्पिता, नरेश राजू वेटरन्स, बंडपल्ली वंशी कृष्णा, बंडपल्ली वंशी कृष्णा, शेख मोहम्मद मेहराज, सैयद चांद बादशाह। ఈరోజు మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుందనే కొత్త నినాదంతో మనం అందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక ఇంట్లో ఉన్న మహిళ ఆరోగ్యంగా ఉంటూ పుష్టిగా ఉంటే ఆ కుటుంబంలోని భర్తలు కానీ పిల్లలు కానీ వాళ్ళ అమ్మ నాన్నలు కానీ అత్తమామలు కానీ ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మహిళ యొక్క ఆరోగ్యం కోసం ముందుకు వస్తుంది. అందులో ఒకటి ఇది హెచ్పివి వ్యాక్సిన్ అనేది. ఈ వ్యాక్సిన్ గర్భసంచికి వచ్చే క్యాన్సర్కు నివారణగా ఈ ఒక హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేస్తారు, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా. ఈరోజు గత 6 నెలల్లో మన ప్రభుత్వము 1,00,000 మంది పొదుపు సంఘాలలోని మహిళలకు స్క్రీనింగ్ చేయించింది, అంటే టెస్టులు చేయించింది. ఆ టెస్ట్లలో తెలిసింది ఏంటంటే 1,00,000 మందికి గాను 1,100 మందికి 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉందని. ఇది చాలా ప్రమాదకరం. సో మహిళలని ఇలాంటి పరిస్థితికి పోకుండా ముందుగానే వాళ్ళని కాపాడుకోవడానికి చేయవలసిన చర్యలన్నింటినీ ప్రభుత్వాలు తీసుకొని మహిళల పరిరక్షణ కోసం ముందుకెళ్తా ఉంటాయి. అందులో భాగంగానే ఈ హెచ్పివి వ్యాక్సిన్ 14 సంవత్సరాలు పైబడిన పిల్లవాళ్లకు, ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా ఉచితము. ఒకటే ఒక వ్యాక్సిన్ ఈ క్యాన్సర్ రాకుండా భవిష్యత్తులో మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలంటే అక్కడ ఉన్న తల్లులందరూ ఈ విషయంలో ఉత్సాహంగా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికి 10 సంవత్సరాల క్రితము మా అమ్మాయి 14 సంవత్సరాలు నిండగానే ఆ దినము ఈ సర్వైకల్ క్యాన్సర్ అగేన్స్ట్ గా నేను కూడా ఇంజెక్షన్స్ వేయించాను. నా బిడ్డను కాపాడుకోవాలా, మన పిల్లల్ని పోలియో నుంచి కాపాడుకోవాలా అని మనం చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మనము నోట్లో చుక్కలతో పాటు అనేక వ్యాక్సిన్స్ వేసుకుంటూ వస్తాం. 2 సంవత్సరాలకి ఏం వ్యాక్సిన్ వేసుకోవాలా, 6 నెలలకి ఏం వ్యాక్సిన్ వేసుకోవాలని అది అందరికీ తెలుసు. మీ అందరికి పిల్లలు పుట్టిన ప్రతి ఒక్క తల్లికి తండ్రికి తెలుసు. దాంతో పాటు 14 సంవత్సరాలు నిండినాక మన ఆడపిల్లలు ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుకోకుండా మనం కూడా 14 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ కు ఇంజెక్షన్ వేసుకోవాలా. దాంట్లో ఇది ఒకటి. తప్పకుండా ప్రతి ఒక్క తల్లి తన బిడ్డ ఆరోగ్యం కోసము ముందుకొచ్చి ఈ వ్యాక్సిన్ వేయించుకుంటుంది. నేను నా బిడ్డకు కూడా వేయించినాను 10 సంవత్సరాల క్రితమే. ఆ రోజు 2 డోసులు ఉండేటివి. ఈ రోజు ఒకటే ఒక డోస్ వేసుకుంటే దీని నుంచి మన ఆడపిల్లల్ని మనం కాపాడుకునే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క నా యొక్క మాటను విన్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు ఉంటే తప్పకుండా దగ్గరలో ఉన్న ఆసుపత్రిని, హెల్త్ డిపార్ట్మెంట్ ని కన్సల్ట్ చేసి ఆ వ్యాక్సిన్ ఎలా వేసుకోవాలని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మీ అందరూ మీ పిల్లల్ని ఈ క్యాన్సర్ బారిన పడుకోకుండా మీరు కాపాడతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.
అంతేకాకుండా నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ ఫస్ట్ అనే ఒక కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది రాష్ట్రం మొత్తము. అందులో భాగంగా ప్రతి ఒక్క మహిళ ఇంట్లో అన్నం అనేది అందరికి పెట్టినాక లాస్ట్ లో తరుగు బరుగు ఏదో మిగిలిన రసమన్నమో పప్పన్నమో పెరుగన్నమో తింటూ వాళ్ళ ఆరోగ్యాలని పరంగా పెడతా ఉంటారు. నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ముందు మహిళ తర్వాత కుటుంబం, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందనే నినాదంతో మహిళ కుటుంబం కంటే ముందే భోజనం చేయాలా లేకపోతే కుటుంబంతో పాటి తినాలా, ఇది ఒక మెసేజ్, ఇది ఒక ఉద్యమము. నెక్స్ట్ రాబోయే ఒక నెల ఈ యొక్క క్యాంపెయినింగ్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. మీకు తెలుసో లేదో, నేను పెళ్లి చేసుకొని ఇక్కడికి కడపకు వచ్చాను, మా అత్తగారింటికి వచ్చాను. నేను పెళ్లి చేసుకున్న రోజు నుంచి నాకు 11 గంటలు అయితే ఆకలేసేది. నేను కొత్త కోడల్ని అయినా కూడా మొహమాట పడుకోకుండా 11 గంటలకల్లా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నా అన్నం నేను పెట్టుకొని తినేసేదాన్ని. మా అత్తమ్మ ఒక వారం 10 రోజులు చూడగానే 11 అయ్యేసరికి మాధవమ్మకు ఆకలి అవుతుందని చెప్పేసి పనులను పంపించేది నా రూమ్ లోకి. అన్నం అయిపోయింది, మాధవమ్మ వచ్చి అన్నం తినమని చెప్పేసి. అంటే మనము మన గురించి ఆలోచించుకోవాలా. రెండవ మాట ఏంటంటే, మనము తల్లులమైనాక పిల్లలకు అన్నం పెడతా ఉంటాం. మా అమ్మమ్మ చెప్పేది, మా పాపకి నేను అన్నం పెడుతుంటే గంట అరగంట 1.5 గంట 2 గంటలు అయ్యేది, మా పాప తినేది కాదు. మా అమ్మమ్మ ముందే చెప్పేది, అది నిద్ర లేస్తుంది, అంతకంటే ముందే నువ్వు అన్నం తినేసేయని చెప్పి. నువ్వు అన్నం తింటేనే నీ బిడ్డకు బాగా పెడతావు, ఓపికగా పెడతావు. అదే నువ్వు ఆకలి అవుతుంటే ఆ పాప 1:30కి లేస్తే 2:30కి లేస్తే నువ్వు ఆకలి మీద ఉంటే సరిగ్గా పెట్టలేవు. కాబట్టి నువ్వు ముందు అన్నం తినని మా అమ్మమ్మ చెప్పేది. మా అమ్మమ్మకి ఈరోజు 95 సంవత్సరాలు. కాబట్టి మహిళలు మన మంచి మనమే నిర్ణయించుకోవాలా, మన ఆరోగ్యాలు మనమే నిర్దేశించాలా అని మాత్రమే చెప్తున్నాను. ముందు మీ ఆరోగ్యాలు జాగ్రత్త. మీరు చక్కగా సమతుల్య ఆహారము, ముందుగా ప్రోటీన్ మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క రోజు ప్రోటీన్ 60 to 70 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకొని మీరు పుష్టిగా ఆరోగ్యంగా తయారైతే ఆటోమేటిక్ గా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మీ భర్త ఆరోగ్యంగా ఉంటారు, మీ అత్త మామ అమ్మా నాన్న, ఈ సొసైటీ సమాజం మొత్తం ఆంధ్రప్రదేశ్ కడప భారతదేశం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.